అందరికీ శుభోదయం. సరస్వతి నది పుష్కర చార్ధామ్ యాత్రలో భాగంగా నిన్న మధ్యాహ్నానికి బార్కోట్ చేరాం. రాత్రంతా అక్కడ ఉన్నాం. ఇవాళ పొద్దునే తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి యమునోత్రి యాత్రకు బయలుదేరాం. కానీ తెల్లవారుజామున 5 గంటల బయలుదేరితే ఈ యొక్క గుర్రాలు అక్కడ డోలీలు దొరకడం తేలికవుతుందని తెల్లారగట్టే 5 బయలుదేరాం. 5కి ఇక్కడ వెలుతురు వచ్చేస్తుంది. అయినప్పటికీ మనం అనుకున్నదోటి ఇక్కడ జరిగిందోటి. రాత్రి ఇక్కడ విపరీతమైనటువంటి వర్షం పడింది. ఆ వర్షం వల్ల మొత్తం ఇక్కడ సుమారుగా ఒక 7-8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే ఒక కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానివల్ల మొత్తం ఇదిగో ఈ బారంతా కూడా ఈ కార్లన్నీ అలా నిలిచిపోయి సుమారు ఎంత దూరం ఎదుర్కొందో తెలియదు. దాదాపు ఇక్కడికి వచ్చి గంట అవుతోంది. ఎప్పటికి క్లియర్ అవుతుందో తెలియదు. అందువల్ల ఇలా ఆగిపోయింది. ఇవాళ తొందరగా యమునోత్రి పూర్తయిపోతే రేపటి రోజున ఉత్తరకాశీ చేరి అక్కడ హాల్ట్ వేసి ఎల్లుండి గంగోత్రి దర్శనం చేసుకుంటాం. గంగోత్రి దర్శనం అనంతరం ఆ తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, మానా సుమారుగా 25-26 తారీఖుల నాటికి బద్రీనాథ్, మానా చేరడం జరుగుతుంది. అక్కడితో ఈ సరస్వతి నది పుష్కర చార్ధామ్ యాత్ర పూర్తవుతుంది. మా కుటుంబ సభ్యులు అందరం, మా విజయంకుడు విజయపురాలు, మా చిన్నక్క బావగారు, అలాగే మా చిన్నక్క గారి ఆడపడుచు భర్త, కోడలు, కొడుకు, మనవలు, అలాగే మా అబ్బాయి బావమరిది అందరం కలిసి చక్కగా రావడం పూర్తయింది. అందరూ బోలో శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ